Hey guys, how are you? Finally going to Goa. మొత్తం ఫుల్ రైన్ ఉంది. ఇప్పుడు ఎర్రమంది మెట్రో ఎక్కేసి మనం మియాపూర్ వెళ్ళి మియాపూర్లో బస్ ఎక్కి వెళ్ళాలి. ఫ్రెండ్స్ అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు. మేము మొత్తం 4 మెంబర్స్ వెళ్దాం అనుకుంటున్నాం. సో పిక్చర్లు అందరం కలిసి గోవా వెళ్దామని ఫిక్స్ అయ్యాం. వై ఇన్ జూలై అంటే ప్రైస్ ఒకటి తక్కువ ఉంటాయని స్వార్థం. ఫ్రెండ్స్తో కదా, ఎక్కువ బడ్జెట్ ఉండదు అనమాట. ఇంట్లో వాళ్ళతో కానీ సోలోగా అయితే వెళ్ళొచ్చు. ఇప్పటివరకు మమ్మీ డాడీతో ఒకసారి చిన్నప్పుడు వెళ్ళా, తర్వాత డాడీ 10th పాస్ అయ్యాక తీసుకుని వెళ్ళారు, తర్వాత నేను వెళ్ళాను, తర్వాతకి మా బావతో అదే టైంలో బావ మిక్స్ అయ్యి వచ్చాడులే. సో ఇది 4th టైం. చూద్దాం గోవాలో ఎన్ని చేంజెస్ వచ్చాయి, ఎంత ఎంజాయ్ చేద్దాం అనేది వ్లాగ్ తీద్దామని ఫిక్స్ అయ్యా. ఎంతవరకు వస్తుంది ఈ వ్లాగ్ నాకు తెలీదు. గోప్రో క్యారీ చేయట్లేదు, మొబైల్లోనే తీద్దామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఇప్పుడు గోప్రో మొబైల్ ఇవన్నీ పట్టుకునేంత ఓపిక నాకు లేదు. మైక్ అయితే తప్పదు, రీసెంట్గానే కొన్నాను అనుకో. మియాపూర్లో అయితే ఆటో ఎక్కేసాము. ఇప్పుడు మనం బిహెచ్ఎల్ సర్కిల్కి వెళ్ళాలి. ఫుల్ వర్షం, అసలు హెవీ రైనింగ్. ఇది పరిస్థితి. ఇగో ఇందాక చెప్పిన ఎదవల్లో వీడియోకి ఎదవా హలో వాడు అందగాడు. అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది అందగాడు. ఇప్పుడు వీడియో తీస్తున్నాడు. మరికంటి చరణ్ తేజ ఇక్కడ ఖమ్మం నుంచి చాలా బలిసినాలు అనమాట. అలాగ ఒక హాస్పిటల్ వీడియో అంటే ఇప్పుడు ఆ వీడియోలో తిట్టే నాకు అని కనిపించాలన్నమాట. అనుకుంటా ఫుల్ సైమ్ అమ్మ నైట్ జర్నీ చేసి టైర్డ్ అయిపోయింది. హాయ్ బోలు. వర్షం అయితే పడట్లేదు కానీ వెదర్ అయితే సెక్సీ ఉంది. ఇప్పుడు డైరెక్ట్ హోటల్కి షిఫ్ట్ అవుతున్నాం. హోటల్కి వెళ్ళాక ఫ్రెష్ అయ్యి అప్పుడు గోవాని మళ్ళీ ఎక్స్ప్లోర్ చేద్దాం. సాయి తేజ పెద్ద ఇంటి పేరు మార్చుకో అయితే అని పెట్టుకోమని చెప్తున్నాం. చరణ్ ఎందుకు పుట్టాడో తెలీదు. भैया वो ब्रिज है ना, बड़ा ब्रिज एयरपोर्ट से नॉर्थ गोवा के जाने के, वो कंप्लीट हो गया? वेके चलो. ओके, ओनली 4 व्हील. ఏది కేబుల్ బ్రిడ్జ్ టైపా? అదే నేను వచ్చిన ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అది చూడండి బ్రో, బస్ డ్రైవర్స్ అయితే హెవీ తోలుతున్నారు, మీదకి వస్తున్నారు. అసలు దారుణం. ఆగండి, వైడ్ యాంగిల్ లో చూపిస్తాం మీకు. ఇందుకే చెప్పాను నేను, గోప్రో క్యారీ చేయడం కన్నా ఫోన్ క్యారీ చేయడమే ఈజీ అని చెప్పి. చక్కగా ఫోన్ కాల్స్ మాట్లాడుకోవచ్చు, వ్లాగ్ చేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. మల్టీ పర్పస్ అనమాట. 14 Pro Max ఉంచుకొని ఏం ఉపయోగం చెప్ప. మళ్ళీ గోప్రోలు అంటారు, Insta360 అంటారు. అంటే Insta360 ఆల్సో మై ఫేవరెట్ అనుకో. తీసుకుందాం తొందరలో, మెమరీస్ కోసమైనా సరే తీసుకుంటా నేను. ఇట్లా వ్యూస్ వస్తాయని కాకపోయినా. ఇంత వేసిగాలు ఉన్నారు చూడండి మీరు. వాడేస్తే నాకే సంబంధం, వాడేస్తే వాడు పోతాడు కదా ఫ్రెండ్స్. వాడు కళ్ళు లేవా? ఈ వర్షంలో అసలు ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ నడిచా వెళ్ళాను వర్షంలో. ఇప్పుడు మళ్ళీ 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. నాకంటే సర్వెంట్స్ ఉన్నారు అనుకోండి, 2 సర్వెంట్స్.
వాళ్ళు చూసుకుంటున్నారు. కూలోడు నంబర్ 1 2 బ్యాగులు. అది కూలోడు. ఆగొద్దు ఇంకా. లోకల్ 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 అయిపోయాయి. లోకల్ 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 దారు దారు లేనిగే తారక్ వైన్స్ అంట. చూద్దాం గోవాలో వైన్స్ ప్రైసెస్ ఎలా ఉన్నాయో అనేది. ఎంత? 3,200 రూపీస్. మన దగ్గర ఎంత? 4-5. ఓకే. 2375. జెమ్సన్. మన ప్రైస్ కూడా చెప్పు. 26. స్పిన్ ఆఫ్ 700 రూపీస్. మన దగ్గర 1200 రూపీస్. రెడ్ లేబుల్ ఇట్స్ 1800. మన దగ్గర ఇదే 3000 ఉంటుంది. డబుల్ బ్లాక్ లేబుల్ 4000 ఉంది. మన దగ్గర 6000 అలా ఉంటుంది అనుకుంటా. ప్రపంచం తలకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. అన్నా హీరో అర్థమే స్వాగత. పాదాలు మోపగానే రాజా వైభోగమే చెప్పలే మీటనే నన్ను చూసి చూడగానే అలకరించే నన్నే పంచభూతాలు నేస్తాలుగా. సో ఫైనల్లీ గోవా వచ్చినాక సెకండ్ డే ఎండ్ వచ్చింది. మరీ ఎక్కువ ఎండ లేదు కానీ వచ్చినందుకే గోవాలో ఎండ్ వచ్చింది ఫ్రెండ్స్. yes ఫ్రెండ్స్ మేము వచ్చినందుకే వచ్చింది. ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడే స్కూటీ రెంట్కి తీసుకున్నాం. ఇది గోవాలో ర్యాపింగ్, కోడ్ 6 ట్యూనింగ్ అండ్ పర్ఫార్మెన్స్ పార్ట్స్, ఎగ్జాస్ట్, 4x4 మార్కెట్ చేయించడం, స్పేస్, ఎవ్రీథింగ్ ఉండేది అనమాట. ఆ కార్ అయితే చూడండి మామూలు లేదు కదా. ఈ బైక్ దిస్ ఇస్ లైక్ ట్రాంప్ అనుకుంటాం. ఇది BMW 350. అక్కడ మన GT ఉంది. ఏం బ్లూ కలర్ కార్. ఐ గెస్ ఇది వర్ణ అనుకుంటా. వర్ణ, హుండాయ్ వర్ణ. అలా వెళ్తుంటే కనిపించింది. మ్యాడ్ ఉంది అసలు. వచ్చారు. హాయ్ చెప్దాం. వచ్చారు 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 వినే మా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాడు. రేపు వెళ్ళిపోతున్నాడు ఎయిర్పోర్ట్ ఎక్కేసి. రేపు కేరళకి వెళ్తున్నాం. వీడు గోవా హైదరాబాద్. ట్రాఫిక్ భయ్యా మామూలు. గోవా వచ్చేసినాం. వర్షంలో చచ్చిపోతున్నాం. ఏంది మీరు రామాకండిగా కొంచెం ఆగండి, ఇప్పుడు రాకండి. డిజైన్ చూసావా? అన్ని క్యాప్స్ లైక్ బీర్ క్యాప్స్. వెరీ నైస్ కలెక్షన్. దే ఆర్ యాక్చువల్లీ ఒరిజినల్ బీర్ క్యాప్స్ అంట. అండ్ ఇక్కడ ఆఫర్ ఏంటంటే ఫ్రీ గెట్
ఫస్ట్ డ్రాఫ్ట్ బీర్ గ్లాస్ బై ఎనీ ఫుడ్ వర్త్ 500 అండ్ అబోవ్. అంటే నాకు అర్థం కాలేదు బేసిక్గా. వచ్చి అడిగితే ఆమె ఏం చెప్పిందంటే బీరు కొడితే గొడ్డు ఫ్రీ, పాలు కొంటే బిందె ఫ్రీ. అబ్బబ్బా తీరిపోయే నిన్నాళ్ళు కన్న కళ